బ్రో, ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్ అమ్ముకునే ఒక కెఫే మంత్లీ 4.5 crores సంపాదిస్తుంది. అదే రామేశ్వరం కెఫే. దాని కెఫే అయిన బదులు టెంపుల్ అంటే బాగుంటుండొచ్చేమో. ఎందుకంటే వాళ్ళ కెఫే థీమ్ మొత్తం బ్లాక్ అండ్ అక్కడ వచ్చే ఫ్రేగ్రెన్స్ మొత్తం టెంపుల్ లాంటి వైబ్ నిస్తుంది. అండ్ ఈ కెఫేని స్టార్ట్ చేసింది రాఘవేంద్రరావు అండ్ దివ్య రాఘవేంద్రరావు. సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడన్నా దొరుకుతుంది, కానీ వీళ్ళిద్దరు నోటీస్ చేసింది అథెంటిసిటీ. అంటే చాలా మంది ఆయిల్ తో కుక్ చేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు, రిఫ్రిజిరేటెడ్ చట్నీని యూజ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిందే రామేశ్వరం కెఫే. వీళ్ళు ఆయిల్ యూజ్ చేయరు, ప్యూర్ గీ యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళు రిఫ్రిజిరేషన్, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు. ఎందుకంటే ఒక్క రోజుకి 3-4 టైమ్స్ చట్నీ తయారు చేస్తారు. ఇవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేయడం వల్ల రామేశ్వరం కెఫే సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయింది. చెప్పడం మర్చిపోయా, వీళ్ళు సెల్ఫ్ ఆర్డరింగ్ కియాస్క్స్ అనే టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అంటే మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసి వాళ్ళకి టోకెన్ ఇస్తే మన కళ్ళ ముందే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అండ్ వీళ్ళు విత్ ఇన్ జస్ట్ 2 years లో 4 outlets ఓపెన్ చేసిరు. అండ్ వీళ్ళ టిఫిన్స్ యావరేజ్ గా 80 rupees తో స్టార్ట్ అవుతుంది. నేనైతే ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా టేస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి వాళ్ళ టేస్ట్లు ఎలా ఉంటాయో. సో ఈ రీల్ ని మీ బిజినెస్ పార్ట్నర్ కి షేర్ చేసి అప్పుడప్పుడు ఇలాంటి నాలెడ్జ్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో కొట్టండి.